హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తిరుమల శనివారాల గురించి చెప్పబోతున్నాను. ఏ తేదీలలో వచ్చాయనేది. అలాగే ఈ పిండి దీపాన్ని మీరు ఆ శనివారాలలో పెట్టుకున్నారంటే మీకు స్వామివారి దగ్గర నుంచి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ముందుగా మనం బియ్యం పిండి, ఇలాచీ పౌడర్ కొద్దిగా, కొంచెం ఆవు నెయ్యి. మీరు 7 దీపాలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకే దీపంలో చూపిస్తున్నాను మీకు. ఒక్క దీపం పెట్టుకున్న 7 దీపాల ఫలితం ఉంటుంది మనకి. కొద్దిగా ఆవు పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే బియ్యం పిండి ఉంటుందో దాన్ని మనము చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. తిరుమల శనివారాలు వచ్చేసి 21, 28, 5, 12 ఈ తేదీలలో మనం ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. మిక్స్ చేశాక ఒక 10 minutes నేను సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీపాన్ని రెడీ చేసుకుందాం. ఒక బాటిల్ మూత తీసుకొని నేను ప్రెస్ చేసుకున్నాను. చిన్నగా లైట్గా ప్రెస్ చేసుకొని, అలాగే చుట్టూతా కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఎందుకంటే ఒకే దీపం కాబట్టి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలగడానికి కొంచెం లోతుగా చేసుకున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం కాబట్టి మనము తిరునామాలతో అలంకరించుకోవాలి. నేను గంధంతో తిరునామాలు అలంకరించుకుంటున్నాను. గంధము కుంకుమతో అలంకరించుకుంటున్నాను. మీరు దీపాన్ని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. మీరు 7 దీపాలు చేసుకున్నా ఇలానే అలంకరించుకోండి. అలాగే ఒక తమలపాకు తీసుకున్నాను. వెనకాల ముందు నీట్గా క్లీన్ చేసుకొని తొడిమె కూడా తీసేసుకున్నాను. తమలపాకు మీద కూడా నేను తిరునామాలు వేసుకుంటున్నాను గంధము కుంకుమతో. మనకి దీపం వెలిగించుకుంటే ఎంతో ప్లెజెంట్గా, అలాగే పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో కనిపిస్తాయి. మీరు ఈ దీపం పెట్టుకున్నప్పుడు ప్రతి శనివారాలు తిరునామం అనేది మీరు కూడా పెట్టుకుంటే మీకు ఆ స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. తమలపాకు నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ సైజులో తీసుకోండి. రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ప్లేట్ లేకపోతే తమలపాకు మీదనే పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని. నేను ప్లేట్ని అలంకరించుకుంటున్నాను గంధము కుంకుమతో. అలాగే కొన్ని అక్షంతలు వేసుకొని కొన్ని బియ్యం కూడా ప్లేట్లో వేసుకుంటున్నాను దీపాన్ని ప్రతిష్ఠించుకోవడానికి. కొంచెం పసుపు బియ్యం మీద, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం అక్షంతలు. ఏదైతే తమలపాకుని అలంకరించుకున్నామో మనము ఆ తమలపాకు కూడా పెట్టుకుంటున్నాను. అలాగే దీపాన్ని కూడా అలంకరించుకున్నాం కదా, ఆ దీపం కూడా ఆ తమలపాకు మీద పెట్టుకుంటున్నాను. కొంచెం గంధము కుంకుమతో పై వైపున అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర ఏ నూనె అయితే వాడతారో దేవుడికి, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఏ నూనె వాడతారో మీరు ఆ నూనె దీపంలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు 7 వత్తులు వేసుకోవాలి. ఈ దీపంలో 7 వత్తులు, 7 అగరబత్తులు ఖచ్చితంగా అనేవి మీరు యూజ్ చేయాలి.
అలాగే ఈ దీపం వెలిగించినప్పుడు మీరు తిరునామాలు కానీ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఇలాంటివి వినడం కానీ, చేయడం కానీ చేస్తే పూజలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఈ 4 శనివారాలు చేస్తే సరిపోతుంది. సంవత్సరంలో మీరు ఏ శనివారం చేయకపోయినా సంవత్సరం అంతా చేసినంత ఫలితం ఉంటుంది. ఈ దీపాన్ని మనం ఇప్పుడు స్వామివారి ఎదురుగా పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత మనము కొంచెం కుంకుమతో అలంకరించుకొని దీపం పెట్టాక అక్షింతలు, పువ్వులు, కుంకుమ మనము సమర్పిస్తే లక్ష్మీదేవి మనకు దీపంలో కొలువై ఉంటుందని మనం ఇవన్నీ సమర్పిస్తాము. స్వామివారి ముందు మనం మార్నింగ్ వెలిగించుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపము. అలాగే దీపము కొండెక్కాక ఏం చేయాలి అంటే పువ్వులను మనం ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసి లేదా ఏదైనా చెట్ల మొదట్లో వేసేయచ్చు. ఈ ఒత్తుల్ని నేను అమావాస్య రోజు కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ ఇంట్లో వెలిగిస్తాను నార్మల్గా. అలాగే ఇది పిండి దీపం ఏదైతే ఉందో ఆ పిండి దీపాన్ని కూడా నేను బయట వైపు వేసేస్తాను. చీమలు కానీ, ఉడతలు ఏవైనా తింటాయని బయటికి వేసేస్తాను. ఏవైతే బియ్యం ఉన్నాయో ఈ బియ్యాన్ని మనము నార్మల్గా నాన్ వెజ్ చేసుకోకుండా వెజ్ చేసుకున్న రోజు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ వస్తాయి.